న్యూస్ ప్రజెంటేషన్ నుండి ఇప్పుడు సినిమాలు అట్లాగే ఈవెంట్స్ ఇంకా యాంకరింగ్ చాలా ఉన్నాయి మీ లైఫ్లో. నా మోటో ఏంటి, నేను ఎటు వెళ్ళాలి అనేది అసలు లేదు. టు బి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే సినిమాతో పాటు మనీ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో అందరూ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ వాళ్ళందరినీ చూసి లిటరల్లీ ఒక మనిషి దగ్గర మనం ఎలా ఉండాలి అనేది. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్కి చూస్ చేసుకోవడానికి ఒకసారి ఒక అవకాశం అడిగాను వాళ్ళని కూడా. ఫస్ట్ టైం నేను రావడం హైదరాబాద్లోనే హాస్టల్లో. సో ఇంట్లో బెంగ, పేరెంట్స్, అసలు రాత్రులు ఏడ్చేదాన్ని, నిద్రలేని రాత్రులు ఎన్ని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు శిల్ప గారు ఉన్నారు. ఎవరి శిల్ప అనుకుంటున్నారా? న్యూస్ ప్రెజెంటర్ నుండి ఇప్పుడు యాక్ట్రెస్ వరకు ఆవిడ ప్రస్థానం చాలా ఉందండి. అయితే వారితో మాట్లాడదాం. హాయ్ శిల్ప, ఎలా ఉన్నారు? అండి బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అయితే న్యూస్ ప్రెజెంటేషన్ నుండి ఇప్పుడు సినిమాలు అట్లాగే ఈవెంట్స్ ఇంకా యాంకరింగ్ చాలా ఉన్నాయి మీ లైఫ్లో. ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది జర్నీ అనేది? సో జనరల్గా అంటే మనం జనరల్గా అందరికీ తెలిసిందే, మనం చదువుకునేది ఒకటి చేసేది ఒకటి. సో బీటెక్ గ్రాడ్యుయేట్ అయినా. ఓకే. సో అయిన తర్వాత జనరల్గా పేరెంట్స్ ఆఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ అటువైపు వెళ్ళాలి అని అంటారు. బట్ సో మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్కి చూస్ చేసుకోవడానికి ఒకసారి ఒక అవకాశం అడిగాను వాళ్ళని కూడా. సో ఇచ్చారు. అండ్ అంటే ఇన్ జనరల్గా మూవీస్ అనేది కొంచెం నాది మెయిన్ అనమాట. సో అటు వెళ్ళాలన్న ప్రయత్నంలో అండ్ చాలా బాగా మాట్లాడుతున్నావు, ఫస్ట్ అసలు ఇలా ట్రై చేయొచ్చు కదా, కెమెరా ఫియర్ పోతుంది. సో డైరెక్ట్ అలా నువ్వు వెళ్ళాలన్నా బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి ఉండాలి అని చెప్పి చాలా మంది చెప్పారనమాట. ఎందుకంటే ఒక 2-3 కాస్టింగ్ కౌచ్ ఉన్నారు. సో చాలా మంచిగా అంటే లైక్ వాళ్ళు బాగా చెప్పారనమాట. సో మీరు ఇలా వెళ్తే బాగుంటుంది, అలా వెళ్తే బాగుంటుంది అనేది సజెషన్ చేశారు. అంటే నేను అన్ని ఆడిషన్స్ ఇచ్చేసి అంతలా ఏం చేయలేదు ఏ రోజు. సో సజెషన్స్ చేస్తే సరే ఫస్ట్ కెమెరా ఫియర్ పోవాలి కదా, మెయిన్ అదే ఉంటుంది. అందు గురించి కొంచెం సరే తెలిసిన వాళ్ళ ద్వారా కెరియర్ స్టార్ట్ చేశాను న్యూస్ ప్రెజెంటర్గా. సో అలా కెమెరా ఫియర్ పోయి ఇంకెలా అంటే అరే నేను ఎందుకు జర్నలిజం తీసుకోలేదు అన్న ఫీలింగ్ లోపలికి వెళ్ళిపోయింది తప్ప నేను నా మోటో ఏంటి, నేను ఎటు వెళ్ళాలి అనేది అసలు లేదు. సో చేస్తూ ఉన్నాను, చాలా న్యూస్ ఛానల్స్ చేశాను అండ్ చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ అవి చేశాను, చాలా ఇంకా నడిచింది. బట్ ఎట్ ఏ టైం అంటే నేను ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నా ప్రొఫైల్ షేర్ అయింది కాబట్టి సో కొంచెం నేను అక్కడ నుంచి కూడా లైక్ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ వచ్చినాయి, లైక్ అనంతపురం బ్యాక్డ్రాప్స్. అండ్ రీసెంట్గా వచ్చింది అయితే ఒక ఫీచర్ ఫిలిం అనమాట, అది సన్నజీవం అని. సో ఆ తర్వాత కొంచెం నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని బ్రేక్ తీసుకున్నా. బట్ ఇంకా ఆ న్యూస్ అనేది కొంచెం స్టాప్ ఇచ్చా, ఎందుకంటే మీకు తెలుసు జర్నలిస్ట్ గా ఒకసారి అందులోకి వెళ్ళిపోతే అందులోనే ఉండాలనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, సో వీళ్ళెవరు, ఈ పొలిటికల్ గా ఏంటి, లేకపోతే ఈ ప్రజలకి ప్రాబ్లమ్స్ ఏంటి అని ఏదో ఒకటి మనం అందులో వెళ్తాం తప్ప నా మెయిన్ గోల్ ఏంటి అన్నది నేను అట్లా వెళ్ళలేకపోయాను అనమాట. సో బట్ ఎనీవే నేను ఏ వర్క్ చేసినా సో చాలా సాటిస్ఫైగా అండ్ చాలా హ్యాపీగా నా బెస్ట్ నేను ఇచ్చి చేశాను. అండ్ హెచ్ఎంటీవీలో లాస్ట్ వర్క్ చేశాను అనమాట. సో హెచ్ఎంటీవీలో వర్క్ చేసిన తర్వాత సో నేను కొంచెం బ్రేక్ ఇద్దామని, సో బ్రేక్ ఇచ్చి ఇటువైపు ట్రై చేద్దామని ఇంక ఇటు వచ్చాను కొంచెం. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నారు, ఏంటి అవి ఎగ్జామ్స్? ఎగ్జామ్స్ అంటే నేను క్లాసికల్ డాన్సర్ అండి, కూచిపూడి. సో చిన్నప్పటి నుంచి ఆర్ట్ ఫార్మ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడికి వచ్చాకే, హైదరాబాద్ వచ్చాక నేను స్టార్ట్ చేశాను. బట్ సర్టిఫికేషన్ కూడా అయిపోయింది లాస్ట్ ఇయర్. మీ గురువు గారు ఎవరు? కుమారి కోకా విజయలక్ష్మి గారు. సో ఆవిడ మైత్రివనంలో ఉంటారు, ట్రైన్ చేస్తారు. చాలా అంటే అది కూడా మనకు ఒక ఆర్ట్ ఫామ్ కూడా మనం చేస్తుంటే సో ఒక మానసిక ప్రశాంతత అంటారు కదా, అలాంటిది చాలా బాగా దొరుకుతుంది. అండ్ ప్రెసెంట్ డిప్లొమాకి ప్రయత్నిస్తున్నా, అంటే ట్రైనింగ్ అవుతున్నా, డిప్లొమా చేద్దామని చెప్పి. సర్టిఫికేట్ వచ్చింది అన్నారు కదా, ఎన్ని ఇయర్స్ చేస్తే వస్తుంది? బేసికలీ 4 years మినిమం అనేది చెయ్యాలి మనకి. అంటే ప్రైవేట్ గా చేస్తాం కదా, సో డైరెక్ట్ కాలేజ్లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అలాంటి కాలేజెస్లో జాయిన్ అయితే సో పర్టికులర్గా కోర్స్ ఉంటుంది, ఒక 4 years కోర్స్ అనేది. సో ఆ 4 years కోర్స్ కాకుండా మనం ఎవరైనా ప్రైవేట్ టీచర్ దగ్గరికి వెళ్తే మన క్యాపబిలిటీ బట్టి, మన ఏజ్, మనం ఎలా చేస్తున్నాం, ఎంత మెమరీ పవర్ ఉంది, ఏ విధంగా ప్రెజెంట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి 2 yearsలో కూడా
అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది, సర్టిఫికేట్ Okay. తెచ్చుకోవడానికి ఉంటుంది. Hmm. సో నేను ఆల్మోస్ట్ ఒక 4 years వరకు చేశాను. అంటే మధ్యలో కరోనా హాలిడేస్ బ్రేక్ వచ్చింది. సో కరోనా ముందే జాయిన్ అయ్యాను. Okay. హాలిడేస్ లో అన్ని ఆగిపోయినాయి కదా, Hmm. బట్ నా ప్రస్థానం ఆగల. న్యూస్ ప్రెజెంటర్ గా వెళ్తానే ఉంది. వెళ్తారు. అవును, అక్కడ So, మీడియాకి లేదు కదా ఆప్షన్. అప్పుడు మీడియాలో ఉన్నాను కాబట్టి చేసుకున్నాను. అప్పుడు బ్రేక్ ఇచ్చాను అండ్ మళ్ళీ కంటిన్యూ అయిపోయినా కరోనా తర్వాత. సో ఒక 4 years అవుతుంది, 4 years అయింది. అప్పటికి ఇంకా రాసేసా ఎగ్జామ్ అందరితో పాటు. నేను కూడా ధైర్యం తెచ్చుకున్నాను. బట్ ఎందుకంటే నా కాంపిటీటర్స్ అందరూ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. ఓకే. సో నేను కొంచెం అంటే కొంచెం మొన్న బీటెక్ అయిన తర్వాత జాయిన్ అయ్యాను కాబట్టి అందుకే కొంచెం నాకు టైం పట్టింది. నేను ధైర్యం చేయలేదు ఫస్ట్. బట్ ఎనీవే డిస్టింక్షన్ లో వచ్చింది అండ్ హైయెస్ట్ మార్క్స్ నాకే వచ్చాయి Okay. అందరిలో. ఫస్ట్ మూవీ ఏది? సో యాక్చువల్లీ ఫస్ట్ ఒక షార్ట్ ఫిలిం తోని చేసామన్నమాట, షార్ట్ ఫిలిం. సో బేసికల్లీ అది అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు అంత ఐడియా లేదు నేమ్స్ ఏమి. సంథింగ్ లవ్ కి సంబంధించి మేబీ అంటే అప్పుడు ఎలా ఉండేదంటే ఇప్పుడున్నంత నాలెడ్జ్ యూట్యూబ్కి సంబంధించి కానీ లేకపోతే ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించి కానీ ఇప్పుడున్నంత నాలెడ్జ్ అప్పుడు లేదు. సో దానివల్ల ఏంటంటే అది కూడా కరోనా ముందు కాబట్టి, సో కరోనాలో బాగా ఇదైంది, యూట్యూబ్ అనేది బాగా డెవలప్ అయింది. సో ఏంటంటే అప్పుడు ఎలా ఉండేదంటే ఏదైనా ఒక చిన్నది, ఒక నార్మల్గా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఏదో ఫోన్ పెట్టి ఇలా తీసేసిన, సో అది ఒక ప్రీషియస్ థింగ్ గా ఉండేదన్నమాట. సో అంత బాగుండేది. అండ్ అప్పుడు కూడా కొత్త కాబట్టి ఏదో అలా చిన్నపిల్లలు యాక్టింగ్ చేస్తూ కొంచెం అలా నడిచింది. బట్ మూవీస్ షార్ట్ ఫిల్మ్స్ చాలా చేశాను, బట్ అంత గుర్తులేదు. కొంచెం స్టార్ట్ అయ్యంటే ఇన్ బిట్వీన్ వచ్చిన తర్వాత నుంచి ఒకటి. అండ్ శ్రీకాంత్ గారి మూవీస్లో కొన్ని రోల్స్ చేశాను, అవి వెబ్ సిరీస్ అనమాట, దీంట్లో రిలీజ్ అయినాయి. అండ్ రీసెంట్గా ఇంకొక మూవీ రిలీజ్ అయింది, అది గ్యాంగ్స్టర్ సంథింగ్ ఏదో ఉంది పేరు. సో బేసికల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడో చేస్తాము బట్ ఎప్పుడో రిలీజ్ అయితే, సో ఈ గ్యాప్ లో చాలా ఉండడం వల్ల అది మర్చిపోతాం. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఎవరో పంపిస్తారు, రిలీజ్ అయిపోయింది నీది అని చెప్పేసి. సో అలా జరిగింది. అండ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో అండ్ వర్ష ది వర్జిన్ అని ఒకటి, అండ్ అంతపురంలో అని ఒక హర్రర్వి. సో అవన్నీ కూడా అనంతపురం బ్యాక్ డ్రాప్ లో జరిగింది. సో చాలా అనంతపురం వాళ్ళైతే చాలా మంచి ఒక పెద్దపీట వేశారని చెప్పాలి నాకు. సో వాళ్ళకి మూవీస్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళది, అనంతపురం వాళ్ళకి. సో అందరూ దే ఆర్ అంటే కంబైన్డ్ గా అయ్యి, సో ఒకళ్ళు ఒక దగ్గర ఉంటారు, ఒకళ్ళు ఒక టాలెంట్ ఒకళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళందరూ కంబైన్డ్ అయ్యి ఒక దగ్గరికి వచ్చి వాళ్ళు ఒకళ్ళు ప్రొడ్యూస్ చేస్తే ఒకళ్ళు ఇది చేయడం. సో యూనిటీగా ఉంటారు, బాగా చేశారు. వాళ్ళే రెగ్యులర్ గా నన్ను ఇక్కడ నుంచి అక్కడికి రమ్మని చెప్పి, సో ఇక నేను మళ్ళీ మధ్యలో లీవ్స్ పెట్టి ఛానల్ కి సో చాలా స్ట్రగుల్ అయ్యి, సో దానివల్ల చాలా వదులుకున్నా ఛానల్లో చేయడం వల్ల. ఎందుకంటే తెలిసిందే మీకు బ్రేకింగ్స్ ఉంటాయి, సో ఎప్పుడు ఎక్కడ అవుట్డోర్ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి చాలా వదులుకున్నాను. మంచి మంచి ఛాన్సెస్ వదులుకున్నాను. అంటే అప్పుడు చెప్పచ్చో లేదో తెలియదు. ఒక గుణశేఖర్ గారు వాళ్ళందరి దగ్గర వర్క్ చేసే డైరెక్టర్స్ నాకు బాగా పరిచయం ఉన్నారనమాట. సో వాళ్ళు నేను ఇంత ఇంట్రెస్ట్ ఉంది బట్ ధైర్యం చేయలేను కదా ఇంట్రెస్ట్ ఉన్నా, సో వాళ్ళు కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే నేను చేసిన మూవీ సగంలో ఆగిపోవడం చాలా, సో అందరు పడుతున్నవే అన్ని ఫేస్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు నా ఇది స్ట్రగుల్ చూసి వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఒక సమంత మూవీలో, ఇంకా పేరు కాదు కానీ ఆ మూవీలో ఒక నలుగురు ఉంటారు ఆవిడ వెనకాల. సో ఆ నలుగురిలో ఒకరిలాగా అయినా అట్లీస్ట్ నువ్వు రావాలి, ముందుకు రా, చెయ్యి, నేను ఆల్రెడీ నీ పిక్స్ పంపించాను, ఓకే చేశారు, నువ్వు ఒక్కసారి వచ్చి ఇలా టెస్ట్ కట్లా ఇచ్చేసి అయిపోతుంది, ఒకసారి హెయిర్ స్టైల్ డ్రెస్ అని చేసి చూస్తారు రా అని అంటే అసలు అవ్వలేదు. ఆ ఛాన్స్ ఎవరైనా మిస్ చేసుకుంటారు. అదే నాకు తెలిసి ఇది శాకుంతల మూవీ, గుణశేఖర్ గారు అంటే దాంట్లోనే. సో ఆయన సో అంతా చెప్పారు బాగుంటుందమ్మా చేసుకో అనేసి అన్నారు. కానీ ఫస్ట్ అంటే నేను వెళ్ళి అంటే లీవ్స్ ఒక 4 days అంటే ఎలా లీవ్స్, ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి లీవ్స్ ఎలాగా అంటే అసలు. సో అలా ఆల్మోస్ట్ నేను ఉన్నదా. సో లాస్ట్ ఎలక్షన్స్ కి ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ కి అంతా ప్యాక్ అయిపోయింది అనమాట, అయిపోతుంది. సో ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఇంకా నేనేం చేయలేకపోయినా ఆ టైంలో కూడా.
ఇంకా అన్ని అలానే వదులుకున్నా. ఆ తర్వాత పెద్ద మూవీస్ కి ఏమైనా లేదు అసలు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, అంటే మీకు కూడా తెలుసు, ఒక ఎంప్లాయీగా ఒకటి ఏదైనా మనం చేస్తున్నప్పుడు, నేను అది సాఫ్ట్వేర్ అవనివ్వండి, జర్నలిస్ట్ అవనివ్వండి, ఏదైనా నేను ఒక వేలో ఉండి ఒక ఫుల్ టైం వర్క్ చేస్తున్నప్పుడు నేను నాకు ఒక ప్యాషన్ ఉంది, అటువైపు వెళ్ళాలంటే ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది? సో టైం అసలు ఛాన్స్, టైం సపోర్ట్ ఉండదు. సో ఈవెన్ నేను వెళ్ళి ఒక ఎవరైనా ఉంది అని ఆడిషన్స్ ఇస్తే వెళ్ళి నేను అటెండ్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు, అస్సలు ఆప్షన్ అవ్వలేదు. సో అంటే ఆడిషన్ కి కూడా పర్మిషన్ తీసుకోలేని పరిస్థితి నాది. సో ఇవ్వలేని సిచ్యువేషన్ అక్కడ ఉండేది. అండ్ వర్క్ ఎక్కువ చేస్తా కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు అంత బయటకు పంపించడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఫస్ట్ చేయి, ఇది చేయి, అది చేయి అని చెప్తారు కదా. సో దేనికి అంటే నేను ఇది వెళ్ళాలి అని అనుకున్న దానికి దేనికి నేను వెళ్ళలేకపోయినా. బేసికల్లీ ఈ మూవీ అనే కాదండి, ఒక 3-4 మూవీస్ వచ్చినాయి. అండ్ నాకు ఎలా అంటే అవి వదులుకున్నప్పుడు చాలా, అంటే నేనే హీరోయిన్, నేనే అది అని ఏం లేదు. సో ఒక మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు నేను చేద్దామని అనుకున్నా. అండ్ లైక్ హీరోయిన్ ఫ్రెండ్ రోల్, సో చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి అండి. అంటే నాకు ఎవరు అంత ఇండస్ట్రీలో పరిచయం లేదు. ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. సో ఆ 3-4 మెంబర్స్ కూడా ఇట్స్ లైక్ ఒక సిస్టర్ లాగానే ట్రీట్ చేసి, ఒక అమ్మాయి ఇది ఉంది, ఈరోజు దీనికి ఆప్షన్ ఉంది, నువ్వైతే బాగుంటావు, ఒకసారి రాదు ఆఫీస్కి. ఎలా ఆఫీస్కి వచ్చిన తర్వాత ఓకే అన్ని మాట్లాడేసిన తర్వాత ఓకే అని అన్న తర్వాత నేను వాళ్ళకి ఇక్కడ పర్మిషన్ అడగాలి. నాకు నచ్చిన డేట్స్ నేను ఇవ్వలేను, వాళ్ళు చెప్పిన డేట్స్ లో నేను వర్క్ చేయాలి, వాళ్ళు చెప్పిన డేట్స్ నేను వీళ్ళకి చెప్పలేను. సో ఎలా ఉందంటే నేను ఇందులో వెళ్తే ఇంక ఇదే, ఇంకా అది వద్దు, లేకపోతే అటువైపు వెళ్తే ఇది వద్దు. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఫుల్ టైమ్ ఇటేనా? యాక్చువల్లీ అదే ఎగ్జామ్స్ వల్ల నేను లాస్ట్ ఇయరే నేను ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా అవ్వట్లేదు, రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఇక్కడ నుంచైనా కొంచెం ట్రై చేద్దాం అనేసి అయిపోయింది. ఇంకా ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా ప్రొఫైల్ అది చేసుకుని చేద్దామని చెప్పేసి, అంటే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు కొంచెం ప్రొఫైల్ అది కంప్లీట్ చేసుకుని అండ్ తెలిసిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి పంపిద్దాం, ఇంకా ఫుల్ టైం ఇందులోనే ఉందామని డిసైడ్ అయ్యా. అంటే షార్ట్ ఫిల్మ్స్ బెస్టా, మూవీస్ బెస్టా? మీకు ఈజీగా ఏదనిపిస్తుంది? ఈజీ అంటే బేసికల్లీ అంత జనరల్గా తక్కువ చేశాను కాబట్టి, అవి ఎప్పుడు ఒక్కొక్కటి చేశాను కాబట్టి. సో పెద్ద వాటిలో ఏంటంటే ఆ ప్రొడక్షన్స్ అంతా ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చామంటే ఆ రోజు ఉండిపోవాలి, మనకి ఏదైనా ఇస్తే స్క్రిప్ట్ ఏదైనా చూసుకోవాలి, చేసుకోవాలి, సడన్ గా టేక్. సో జనరల్ గా అంటే నేను అంత లోపలికి వెళ్ళలేదు కాబట్టి వీళ్ళు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చెయ్యరు, అది అనేటివన్నీ నేను అంత చెప్పలేను. సో కాకపోతే ఏంటంటే మనకి కూడా ఉంటుంది ప్రూవ్ చేసుకోవాలి. సో మనం ప్రూవ్ చేసుకోవాలి, మన ప్రెజెంటేషన్ బాగుండాలి అనేది మనకు ఉంటుంది కాబట్టి, సో సింగిల్ టేక్ లోనే వెళ్ళిపోవాలి. నాది ఎప్పుడు అదే పాలసీ, సింగిల్ టేకే తీసుకోవాలి అని చెప్పి. సో ఆబ్వియస్లీ చాలా చేస్తున్నాను కాబట్టి నాకు అంత రిస్క్ అవ్వలే. ఒక 2-3 టేక్స్ లోనే మ్యాక్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో అంటే బాగుంది అంటే షార్ట్ ఫిలిమ్స్ అనేవి తక్కువ ఉంటారు కాబట్టి క్రౌడ్ లో, వాళ్ళతో సరదాగా వెళ్ళిపోతుంది. ఇదంతా ఒక ప్రొఫెషనల్స్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అండ్ చాలా మంది, అసలు సినిమా యూనిట్ అంటే ఎంతమంది ఉంటారు. అదొక వెబ్ సిరీస్ అయినా గానీ, ఇది గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ లో చేసింది నేను, కొణిదల మన నిహారిక గారిది కాదు, చిరంజీవి గారి వాళ్ళ అమ్మాయి ఉంది సుష్మిత గారిది. సో ఆవిడ ప్రొడక్షన్ అన్నమాట. సో చేసింది ఒక 1-2 days ఏమో షూట్ అంతే. అందులో అంటే ఆ వెబ్ సిరీస్ కూడా జనరల్ గా మనం ఏమనుకుంటాం, సినిమాస్ కాబట్టి అవుట్డోర్ షూట్స్ ఉంటాయి అండ్ ఫారెన్ షూట్స్ ఉంటాయి, అంతా అక్కడ పెద్ద పెద్దగా జరుగుతుంది. ఈవెన్ ఒక వెబ్ సిరీస్ తీసిన వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత మంది సినిమా యూనిట్ వర్క్ చేస్తారు అనేది ఆ రోజు నేను చూసాను. సో నాకైతే ప్యాక్ అయిపోయింది అసలు. ఇంత మంది వర్క్ చేస్తారా, ఇంత స్టాండర్డ్ గా, ఇంత క్వాలిటీగా, ఒక మూవీకి ఏది తగ్గకుండా ఆ వెబ్ సిరీసేగా, దీనికేగా, ఓటీటీస్కే కదా. చిరంజీవి గారి అమ్మాయి అంటే ఒకటి ఉంటుంది, బ్రాండ్ అనేది ఉంటుంది, ఆ బ్రాండ్ చాలా. సో అలా ఇదే కదా అదే కదా అని అస్సలు ఎవరు తీసుకోరండి. అంటే నేను ఇంకొక వెబ్ సిరీస్ కూడా వర్క్ చేసిన, దానికి కూడా అంతే. సో ప్రతిదీ పిన్ టు పిన్ చూస్తారు. అది ఇప్పుడు జనరల్ గా మనం హెయిర్ ఇలా వచ్చిందని, ఇట్లా కొంచెం స్వెట్ వస్తుందని ఎలా మనం అనుకుంటామో, వాళ్ళు కూడా పిన్ టు పిన్ చూస్తారు. క్వాలిటీ బాగుంటుంది కదా, సో చూస్తారు అండ్ ఒక సిస్టమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఈ టైం అంటే ఈ టైంకి అయిపోవాలి, ఈ టైం అంటే ఈ టైం, రెడీ అంటే రెడీగా ఉండిపోవాలి. సో మేకప్ దగ్గర నుంచి అందరూ సపోర్టివ్గా ఉండి. సో నాకైతే అదొక వెబ్ సిరీస్ అనిపించలేదు, నేను ఒక పెద్ద సినిమా వర్క్ చేశానేమో అని అనిపించింది. అది ఉంటుంది. అండ్ ఇంకా షార్ట్ ఫిలిమ్స్ అయితే
జనరల్ గా ఒక 5-6 మెంబర్స్ ఉంటారు, ఒక కెమెరా, ఏదో మన పరిధిలో మనం ఉన్నట్టు డైరెక్టర్, ఒక హీరో, ఆ, అంటే ఇంకా 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ అసిస్టెంట్స్ ఉంటే ఒక 2-3 ఉంటారు. అంతే. సో అందరూ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళే కదా, సో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళే కాబట్టి కొంచెం చిన్న ఏజే ఉంటాం కాబట్టి అవును. హల్లర్ చేస్తూ ఆ set లో అలా వెళ్ళిపోతుంది. ఉమ్. సో ఈజీగా అయిపోతుంది. సో ఏంటంటే ఇది కొంచెం నాకు ఎక్కువ చేశాను కాబట్టి ఇది బాగా అనిపించింది. అది కొంచెం తక్కువ ఇంకా వెళ్ళలేదు కాబట్టి కొంచెం భయం అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు మీరు జనం ఉంటారు ఎక్కువ మంది సినిమాకి అయితే అన్నారు, మరి ఈవెంట్స్ చూసుకుంటే చుట్టూ జనమే ఉంటారు, అప్పుడు ఎట్లా మీరు వేల చేయగలుగుతారు? ఈవెంట్స్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ప్రతి దాంట్లోనూ నేను ఉండాలి, నాకు ప్రైజ్ రావాలి అని కోరుకునే నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాలి అనే ఆప్షన్ వదిలేస్తా అక్కడే. ఈవెన్ నాకు 6th క్లాస్ లో కూడా అప్పుడు రోషయ్య గారు ఇచ్చారు, ఒక ప్రైజ్ ఇచ్చారు ఎస్ఏ రైటింగ్ లో. అన్ని స్పోర్ట్స్ అన్ని ఉన్నా ఒక్క దాంట్లోనే పార్టిసిపేట్ చేయాల, స్పీచ్. సో స్పీచ్ ఇవ్వాలి కంపల్సరీ అన్నప్పుడు ఎవరో నేను అస్సలు ముందుకు వచ్చేదాన్ని అస్సలు. నలుగురు ఎక్కితే నేను అసలు ఫస్ట్ స్టేజ్ ఎక్కి ఊరికినే ఏదైనా గిఫ్ట్ తీసుకోవడానికో ప్రైజ్ తీసుకోవడానికో వెళ్తేనే ఇలా వణుకుతా అనమాట. అయ్యో అవి ఇంత ఆ స్టేజ్ ఫియర్ లో నేను అసలు నన్ను అంటే నిలబెట్టింది కెమెరా. నేను కెమెరా ముందు నుంచుని అప్పుడు కూడా వణికిపోయేది కానీ మనకి డ్రెస్ మేకప్ మీద తెలియదు కానీ సో లిటరలీ గొంతులో తెలిసేది. సో ఆఫ్లైన్స్ ఇచ్చి తర్వాత లైవ్ ఇచ్చేస్తారు, డైరెక్ట్ పట్టుకుంటే పట్టు చీర అవన్నీ చేశాను అనమాట షోస్. ఆ లైవ్ ఇచ్చినప్పుడు నా బాధ వర్ణనాతీతం. సో అన్ని అట్లా కెమెరానే నన్ను నిలబెట్టింది. సో కెమెరా ముందు మాట్లాడింది, నలుగురు ముందు ఎలా అంటే తర్వాత ఎలాగో ఇంటర్వ్యూస్ పంపిస్తూ ఉంటారు కదా, నలుగురు ముందు మాట్లాడడం అలవాటు అయిపోయింది. కానీ ఒక 1000 మంది 2000 మంది స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాలంటే నేను మాట్లాడగలనా అనేది లేదు. స్టేజ్ ఎక్కాను, నాకేం అనిపించలేదు ఫియర్. సో నాకు స్క్రిప్ట్ ప్రకారమో లేకపోతే నేను నా ఓన్ గానో నేను మాట్లాడేసేదాన్ని, సో అన్ని చేసేదాన్ని. కానీ నాకు అనిపించిన తర్వాత నేను ఇప్పటికీ కూడా స్టిల్ చిన్నప్పుడు అలా ఉండేదాన్ని కదా, అంటే ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నానా నేను నలుగురిలో మాట్లాడాలని, ఇంతమంది 1000 మంది ముందు ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నానా అని ఒక ఇది. సో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే డెఫినెట్లీ మనం జనం మధ్యలో ఉండాల్సిందే, కంపల్సరీ ఉండాలి. అది ప్లస్ అయినా మైనస్ అయినా వాళ్ళు నెగిటివ్ థింక్ చేసినా ఇంకా మనం ఏం చేసేది లేదు ఏదైనా. సో ఎందుకంటే మనం ఇంత నీట్ గా మనం ఇంటర్వ్యూ చేస్తున్నా కింద కామెంట్ చేసే వాళ్ళు ఏదో ఒకటి చేసేవాళ్ళు. సో మనం దానికి ఆలోచిస్తూ ఉంటే అలా. సో ఏదో ఒక మాట మాట్లాడినా, కాకపోతే ఏంటంటే ఏ మాట మాట్లాడినా తప్పు రాకుండా, తడబడకుండా, సో మడత పడిపోయి ఇట్లా నత్తిలా మాట్లాడకుండా ఉండడానికి ఫస్ట్ అది నేను ప్రిఫరెన్స్ ఇస్తా, కంటెంట్ తర్వాత. సో ఫస్ట్ మనం క్లారిటీగా ఒక విజన్ తో ఉంటే కంపల్సరీ మాట్లాడగలమని. అలా ఈ రోజు 10 కెమెరాలు పెట్టినా, 1000 మంది ఉన్నా నేను ధైర్యంగా మైక్ తీసుకుని నా విజన్ తో నేను మాట్లాడగలిగి వచ్చేసింది అనమాట. అలాగా సో ఆ ధైర్యం. అందులోకి పొలిటీషియన్స్ చూస్తూ ఉంటాం కదా, సో వాళ్ళకి అసలు జనాలతో సంబంధం లేదు, వాళ్ళు ఏది చెప్పాలనుకుంటున్నారు అది చెప్తారు. సో జనరల్ గా చాలా కొంతమంది చూడకుండానే మాట్లాడతారు, కొంతమంది కొన్ని పాయింట్స్ చూసుకుని చెప్తారు కానీ సో అది కూడా ఒక టాలెంట్, చాలా టాలెంట్. సూటిగా అప్పుడెప్పుడో చేసిన తప్పులు వాళ్ళు ఎలా చేస్తారు, దాన్ని ఎలా వీళ్ళు ఇది చేస్తారు అని చెప్పేసి, సో అవన్నీ స్ట్రైట్ గా మాట్లాడాలంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న జనాల్ని మన వైపు మన స్పీచ్ వినేలా చెయ్యాలంటే అదొక పెద్ద టాలెంట్ అని చెప్పాలి. సో అదే అనిపిస్తుంది. వాళ్ళని కూడా చూసినప్పుడు ఎలా సాధ్యం, అప్పుడెప్పుడు ఎలా గుర్తు పెట్టుకుంటారు, సో అని నాకు ఒక ఆలోచన వస్తుంటుంది. సో అవన్నీ కూడా మనం చూసి ఉన్నాం కాబట్టి సో కొంచెం అలా వెళ్ళిపోయింది. అంటే చాలా మంది అంటూ ఉంటారు సినిమా నాకు ఫ్యాషన్, అందుకే సినిమాల్లోకి వచ్చాను అంటే. టు బి ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే సినిమాతో పాటు మనీ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో, దీనిపై మీరేమంటారు? సో ఇప్పుడు నా గురించి చెప్పాను కాబట్టి ఇంపార్టెంట్ అనేది ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది. సో ఇప్పుడు నేను అంటే బేసికల్లీ నాకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటంటే ఒక ఛానల్లో ఒక మంచి పేరు తెచ్చుకుందాము నాకంటూ అనేది నాకుంటుండే. సో తర్వాత మూవీస్ లో కూడా కొన్ని మంచి చేస్తూ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి డాన్స్ అన్నిట్లోనూ ఉంటుండే, విపరీతంగా ఎక్స్ప్రెషన్స్ అసలు చాలా ఇదిగా ఉంటుంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు, బాగుంటుంది ఇలా వెళ్ళు అలా వెళ్ళు. ప్రాపర్ గైడెన్స్ ఉండదు ఎందుకంటే తెలుసు కదా మనకి, సో అంత బ్యాక్గ్రౌండ్ ఉంటేనే గైడెన్స్ ఉంటుంది కాబట్టి. సో ప్రాపర్ గైడెన్స్ లేకపోయినా చేయమని ఎంకరేజ్ చేసేవాళ్ళు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను వచ్చా,
నేను వచ్చి హైదరాబాద్ వచ్చి నేను ఒక మూవీస్ కి నేను ట్రై చేద్దాం ఒకసారి నేను చూద్దాం అని అనుకున్నప్పుడు మహా అయితే ఒకళ్ళిద్దరు పరిచయం ఉంటుంది, ఆ ఒకళ్ళిద్దరు గైడెన్స్ ఇస్తారు, అంతకు మించి డైరెక్ట్ అని తీసుకెళ్ళి అక్కడ పెట్టరు. సో అక్కడ వరకు నేను వెళ్ళాలంటే అసలు ఒక సినిమా ఆఫీస్ లోపలికి వెళ్ళి వాళ్ళతో ఒక స్టోరీ నాతో డిస్కస్ చేస్తున్నారు నాతో అంటే నేను ఏ స్టేజ్ వరకు వెళ్ళాలి, అది ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు చెప్పలేం కదా. సో ఈ నెలలు ఈ సంవత్సరాలు మనం సర్వైవ్ అవ్వాలంటే ఇప్పుడు నేను పేరెంట్స్ కి ఒక ఛాలెంజ్ చేసాను, నేను లేదు ఒక్కసారి అంతే కదా, అవకాశం ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటా, చేసుకోకపోతే మీరు అన్నట్టే నేను ఒక సాఫ్ట్వేర్ వైపు ఎటో వెళ్ళిపోతాను, ఒకసారి ఛాన్స్ అని అంటే వాళ్ళు చాలా సపోర్టివ్, ఏమన్నారు సరే అమ్మ చూడు అని అన్నారు. సో చూడు అన్నప్పుడు నేను వాళ్ళని అస్తమానం అంటే వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఈ పిల్ల హైదరాబాద్ లో స్ట్రగుల్ అవుతుందా అని అనుకుంటారు ఖచ్చితంగా. సో అలాంటిది ఉండొద్దు, ఫస్ట్ నా కాళ్ళ మీద నేను నిలబడాలి కదా, నిలబడాలి. అండ్ హైదరాబాద్ వచ్చిన కొత్త ఈ జనాలందరూ కొంచెం ఉంటది కదా భయము. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు, చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తారు, ఎవరు ఎలాంటి వాళ్ళో మీకు బాగా తెలుస్తుంది. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరు ఎలాంటి వాళ్ళో నేను తెలియదు, అప్పటి వరకు ఒక ప్రపంచంలో ఉంటాం, అమ్మా నాన్న ఇలా ఒక ప్రపంచంలో ఇల్లు. ఒకసారి మనం బయటకు వచ్చిన తర్వాత దట్టు నేను ఎప్పుడు హాస్టల్లో లేను. సో ఫస్ట్ టైం నేను రావడం హైదరాబాద్ అనే హాస్టల్లో. సో ఇంట్లో బెంగ, పేరెంట్స్, అసలు రాత్రులు ఏడ్చేదాన్ని, నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపోయినా, ఫస్ట్ టైం కదా అందరినీ మిస్ అయిపోయి చాలా ఇబ్బంది. అండ్ తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి, అండ్ ఎవ్వరూ మన కోసం రారు, ఎవరు మన కోసం చెప్తారు, అరే నీకు ఇది బాగుంటుంది ట్రై చేయంటారు మహా అయితే, అంతేగాని నీ కష్టాలు వచ్చినప్పుడు నిలబడి సలహాలు ఇస్తారు కానీ మనకి స్టాండ్ పై నిలబడరు. కనీసం ఇక్కడ నుంచి ఒక భుజం మీద ఇలా చెయ్యేసి టెన్షన్ పడుకు అని చెప్పే వాళ్ళు కూడా ఉండరు, ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళది. ఈ బిజీ లైఫ్ లో ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు కదా, అప్పుడు నేను కూడా నా లైఫ్ చూసుకోవాలి కదా. అలా నిలబడాలండి, అలా ఒంటరిగా పోరాటం చేసా, ఏడుస్తూనే ఉన్నా, అయినా పొద్దున్న లేచి కళ్ళు తుడుచుకుని లేదు నిలబడాలి. ఫస్ట్ నిలబడాలంటే ఈ జనాలు అందరిలోకి నేను వెళ్ళాలి. ఎలా వెళ్తాను, ఊరికే సినిమా ఆఫీసులకి వెళ్ళిపోయి అది ఇది అని అంటే అప్పుడే వచ్చాను కదా, వాళ్ళు కూడా ఇంత చిన్నపిల్ల ఇదేంటిలో వచ్చి అడిగేస్తుంది అని అనుకుంటారు, మంచి ఇంప్రెషన్ కూడా ఉండదు. సో జనాలు ఏంటి తెలుసుకోవాలి, ముందు నేను నిలబడాలని ఫస్ట్ ఒక జాబ్ లో జాయిన్ అయ్యి ఒక 1-2 years టైం తీసుకుని, ఆ 2 years లో నేను అంతా చూసుకుని సెట్ చేసుకుని, సో జనాలు ఎలా ఉన్నారు, నేను ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేసి తెలుసుకుందాం అసలు అని చెప్పేసి జాయిన్ అయ్యాను అనమాట. ఇక డిఫరెంట్ పీపుల్స్, thousands, lakhs లోనే కలిసానేమో కానీ వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయండి, ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ లో ఇంకా ఎంప్లాయీస్ మారుతూ ఉంటారు మనకి. అటు పొలిటీషియన్స్ కానీ లేకపోతే సినిమా వాళ్ళని కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు మారుతూ ఉంటారు. సో అందరూ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ వాళ్ళందరినీ చూసి లిటరల్లీ ఒక మనిషి దగ్గర మనం ఎలా ఉండాలి అనేది మనకు తెలిసిపోతుంది. ఆ మనిషి ఎలా అయినా ఉండని, ఎందుకంటే 1,000,000 మంది ఉంటే 1,000,000 మందికి 1,000,000 రకాల స్వభావాలు ఉంటాయి, ఒక్క మనిషికి సంబంధం ఉండదు. సో అప్పుడు అనిపించింది మనకి ఎవరు నిలబడరు, మనకు మనమే నిలబడాలి. అండ్ నాకు పేరెంట్స్ తర్వాతే ఏదైనా. సో ప్రతిదీ వాళ్ళకి నేను చెప్పే ముందుకెళ్తా, వాళ్ళకి చెప్పకుండా నేను ముందుకు వెళ్ళను. సో వాళ్ళని నేను అస్సలు ఇబ్బంది పెట్టను, వాళ్ళకి నచ్చలేదు అంటే నేను ఆగిపోతా. అయితే శిల్ప గారి లైఫ్ లో లవ్ మ్యారేజ్ ఉంటుందా, అరేంజ్ మ్యారేజ్ ఉంటుందా? అదేదో క్యాప్షన్ చెప్తారు, నో మ్యారేజ్. సో క్యాప్షన్ చెప్తారు కదా అలా అనమాట. సో బేసికలీ మమ్మీ వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. సో లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళు అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఏ మీ మమ్మీ వాళ్ళది లవ్ మ్యారేజ్ సపోర్ట్ చేసేస్తారు అంటారు, చీరేస్తారు. సో అట్లా, ఎందుకంటే ఏమంటారు తెలుసా, మేము పడిన స్ట్రగుల్ మీరు పడొద్దమ్మా. ఇప్పుడు నాకు అటువైపు ఇటువైపు సపోర్ట్ లేరు, మేము ఒంటరిగా నిలబడ్డాం, మిమ్మల్ని ఒంటరిగానే పెంచాం, ఇంత పెద్ద చేస్తాం, ఇంత మంచి ఒక లైఫ్ ని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. సో మేము కూడా అందుకే వాళ్ళకి బాండింగ్ ఎక్కువ, అమ్మమ్మ నానమ్మ వాళ్ళెవరు తెలియదు మాకు, వీళ్ళకే ఎక్కువ బాండింగ్ అనమాట. సో అందుకనే ఫస్ట్ వాళ్ళు మనకు అంత ఛాన్స్ ఇచ్చినప్పుడు, అంటే నాకు తెలిసి ప్రపంచంలో పేరెంట్స్ కన్నా లవ్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరండి. సో వాళ్ళ ప్రేమ అది ఇక అనంతం. అలాంటప్పుడు ఫస్ట్ నేను ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు వాళ్ళని బాధ పెట్టి నేను చేసి ముందుకు వెళ్ళలేను కదా. సో ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పెద్ద అయినాక నేను ఇదవుతా అంటారు, 10th class లో ఇదవుతా అంటారు, బీటెక్ తర్వాత నేను ఇదవ్వాలంటారు.
సో కానీ మనకి క్లారిటీ మైండ్ సెట్ ఉండదు, బట్ మనకేది మంచిదో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో వాళ్ళు నేను ఇది చదువుతాను, వాళ్ళ అనుభవంతో చెప్తుంటారు. ఇది చదవాలమ్మా అంటారు. సో వాళ్ళ కోసమే అన్ని మాక్సిమం చదువు అన్ని బీటెక్ కూడా. సో యాక్చువల్లీ నాకు అప్పుడులో ఫ్యాషన్ డిజైనింగ్ అని సిఏ అని సంబంధం లేని చదువులు అన్ని ఉండేవి మైండ్ లో. మా డాడీ ఒక్కటే అన్నారు, మంచిగా బీటెక్ చేసుకో చక్కగా, సో సాఫ్ట్వేర్ వస్తే సాఫ్ట్వేర్కి వెళ్దు, అంటే నేను చేసింది ఎలక్ట్రికల్ అన్నమాట. సో అటువైపు అయినా వెళ్ళొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి ఏదో చెప్పారు. గవర్నమెంట్ జాబ్స్ అనేవి మనకి కష్టం రావడం కానీ. సో ఇట్లా చెప్తే వాళ్ళ కోసం నేను బీటెక్ చేశాను. అండ్ తర్వాత జాబ్ వాళ్ళు నాకు ఒక అవకాశం నార్మల్ గా అయితే నేను వాళ్ళు చెప్పింది చేయొచ్చు కానీ, బట్ నేను కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి కదా అని అడిగా. వాళ్ళు నో అని చెప్తే మేబీ నేను అసలు ఇక్కడ వరకు రాకపోదునేమో, నో అని చెప్తే. సో వాళ్ళు ఎస్ అని చెప్పారు, హ్యాపీగా చేసుకుంటున్నా. సో ఏంటంటే నాకు తెలిసి ది బెస్ట్ లవ్ మన పేరెంట్సే. సో వాళ్ళు ప్రేమించినంతగా మనల్ని ఎవరు ప్రేమించరు. మేబీ మన లైఫ్ లోకి వచ్చే వాళ్ళు కూడా అంత అలా ప్రేమించకపోవచ్చు. సో ఏంటంటే ఫస్ట్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి ఫస్ట్ మంచిగా వాళ్ళని చూసుకోవాలి. సో వాళ్ళని ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా కాపాడుకున్నారో నెక్స్ట్ వాళ్ళని కాపాడుకోవాలి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ప్రస్తుతానికి నాకు ఈ డిప్లొమా కోర్స్ వల్ల నేను అది కూడా చేయలేకపోతున్నా. సో ఏంటంటే ఇక్కడ ఏదైనా పట్టుకుంటే అటే వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఏవో రెండు పడవ మీద కాళ్ళు వేయలేము కదా. సో ఆ సిచ్యువేషన్ లో ఉన్నా. సో కాకపోతే ఏంటంటే ఒక మూవీ ఒక మంచి క్యారెక్టర్ ఓకే అయింది. సో అంటే అది నేను ఆ డీటెయిల్ ఇవ్వలేను ఇప్పుడు, ఎందుకంటే అది ఇంకా కొంచెం సెట్స్ మీదకి వెళ్ళాలి, అగ్రిమెంట్స్ అన్ని అవుతున్నాయి. అండ్ డెఫినెట్లీ మేబీ మళ్ళీ సార్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను దాని గురించి రివీల్ చేయగలను. అండ్ మంచి ఎవరంటే కొత్త డైరెక్టర్ చేస్తున్నారు అనమాట ఆ మూవీని. సో కొత్త డైరెక్టర్, స్టోరీ చాలా బాగుంది. సో అందుకే వాళ్ళు కూడా చేయడానికి. అండ్ బేసికల్లీ ఒక హీరో, అంటే ఇప్పుడు అది నేను రివీల్ చేయకూడదు, మెయిన్ లీడ్ కాదు, సెకండ్ లీడ్ అన్నమాట. సో ఒక మంచి క్యారెక్టర్ తోనే ముందుకు వస్తా. సో కాకపోతే ఏంటంటే సెట్స్ మీదకి వెళ్ళేదాకా నేను రివీల్ చేయలేను. అండ్ హీరో కూడా మంచి, అంతా ఓకే అయ్యాక మీరు హీరోతో కలిపి డైరెక్టర్ తో కలిపి డైరెక్ట్ షూర్ గా వస్తాను. నేను రాకపోయినా వాళ్ళని పంపిస్తాను. సో అదొకటి ఉంది ప్రస్తుతానికి, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను ఇంకా పోర్ట్ఫోలియో చేసుకుని, అంటే కొంచెం మొన్న ఎగ్జామ్స్ అయినాయి కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యి ఇప్పుడు రిలాక్స్డ్ గా, సో కొంచెం పోర్ట్ఫోలియో అవి ప్రిపేర్ చేసుకుని వెళ్దామంటే. యాక్చువల్లీ మూవీ నాకు ఒక 6 months నుంచి ఉంది. సో ఉండడం వల్ల నేను దీనికి కట్టుబడి ఉన్నాను. నేను బయటికి వెళ్ళిపోయి ఏదైనా వస్తే చేసేసుకుందాం బికాజ్ ఎందుకంటే వీళ్ళకి డేట్స్ నేను ఇంకా ఇవ్వలేదు. సో వీళ్ళకి డేట్స్, వీళ్ళని 6 months నుంచి నేను వీళ్ళని వెయిట్ చేయించాను. 6 months కి నాకు వీళ్ళు ఒక మంచి అవకాశం నన్నుగా అడిగారు. సో అలాంటప్పుడు నేను ఒక మంచి వదులుకోకూడదు కాబట్టి, సో ఫస్ట్ ఇది, తర్వాతనే ఇంకొకసారి దీని సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది చూద్దాం అనేసి. సో మొత్తం ఇంకా దాని మీదనే ఉందన్నమాట. ఓకే శిల్ప గారు, ఆల్ ది బెస్ట్ అండి. మేము పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా నాకు, సో బేసికల్లీ నేను అనుకున్నా అమ్మ ఇంటర్వ్యూకి పిలుస్తున్నారంటే కాంట్రవర్సీ చేస్తారు, మనకేం ఇప్పుడే కదా ఇంకా అడుగు పెట్టలేదు ఇండస్ట్రీలో, స్టార్టింగ్ చేస్తారేమో మళ్ళీ ఎలానా అని అనుకున్నా. బట్ చాలా హ్యాపీగా చక్కగా చేశారు. అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇలాంటి మంచి ఇంటర్వ్యూస్ తో మేము ముందుకు వస్తూ ఉంటాం, చూస్తూనే ఉండండి.